హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో సింపుల్ గా టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ పోపు వేయడానికి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకుని దొండకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడగా కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. దొండకాయ ముక్కలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకుని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఒక 10 minutes లో ఫ్లేమ్లో మగ్గనిస్తే దొండకాయ ఫ్రై అనేది చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ దొండకాయ ఫ్రైలో మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. బట్ నేనైతే వెజ్ కర్రీస్ లో ఇలా మసాలా అనేది ప్రిఫర్ చేయను. సో నేనైతే మసాలా లేకుండానే ఈ ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. అంతే అంటే చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేసి మీ టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Please subscribe to my channel. Thank you for watching. Bye bye. Take care.